రేవంత్ ఏలుబడిలో అన్నదాత అరిగోస పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు యూరియా కోసం నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు సోయా టోకెన్ల వంతు వచ్చింది. నిర్మల్ జిల్లా కుబీర్ పిఎస్సిఎస్ కార్యాలయంలో సోయా టోకెన్ల పంపిణీలో తోపులాట జరిగింది. అయితే కార్యాలయ గద్దెపై నుంచి కొందరు రైతులు జారిపడ్డారు. రైతులపై పడడంతో ఓ మహిళకు కాలు బెనికింది. మరో రైతుకు చేతుకు గాయం కాగా ఇంకొకరికి కాలు గాయమైంది. ఎన్నడూ లేని విధంగా సోయా టోకెన్ల కోసం తోపులాట జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువు ఇవ్వడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని కూడా రైతులు ధ్వజమెత్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. మళ్ళీ రైతులకు అయితే ఎరువుల గురించి నానా కష్టాలు పడుతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో మరి గవర్నమెంట్ తరఫు నుంచి అంటే మళ్ళీ ఎలాంటి రియాక్షన్ అనేది వచ్చింది? వాట్స్ అప్డేట్స్? సంజన, సోయా పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఖరీఫ్ మొదట్లో ఎరువుల కోసం తంటాలు పడిన రైతులు ఇప్పుడు ప్రజెంట్ పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడడం జరుగుతుంది. తాజాగా కుంటాల మండల కేంద్రంలో పిఎస్సి సెంటర్ వద్ద ఈ సోయా పంటను అమ్ముకునేందుకు రైతులు బారులు తీరడం జరిగింది. అయితే సోయా పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఇప్పటి కూడా ప్రారంభం కానప్పటికీ రైతుల నుంచి మాత్రము రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తున్న ప్రచారం చేయడంతో రైతులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. గత 2 రోజులు కూడా వర్షాలు కురిసిన కారణంగా పంటలు ఇప్పటికే తడిచిపోవడం లేదా నష్టపోవడం జరగడంతో ఇలాగైనా మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వర్షాలు పడక ముందుకే తమ సోయా పంటను అమ్ముకునేందుకు రైతులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇదే విషయంపై నిన్న ప్రచారం చేయడం జరిగింది. 4 రోజులకు సంబంధించిన టోకెన్లు ఒకేసారి ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వద్దకు పెద్ద ఎత్తున రైతులు అర్ధరాత్రి నుంచే తరలి రావడం జరిగింది. అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ లో నిలవడం జరిగింది. క్యూ లైన్ లో నిలబడలేని పరిస్థితుల్లో అక్కడే నిద్రించడంతో పాటు రాళ్లను, అలాగే పట్టదారు పాసు పుస్తకాలను, ఆధార్ కార్డులను, అక్కడ చెప్పులను క్యూ లైన్ లో పెట్టడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ గోదాం వద్ద గద్దెపై నుంచి క్యూ లైన్ లో నిలబడ్డ రైతుల మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. తోపులాటలో 2 మహిళలు అక్కడ ఉన్న గద్దెపై నుంచి కిందికి పడడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న రైతులు ఆమెను ప్రాథమిక చికిత్స అందించడానికి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే రైతులు తమ గత వారం రోజుల్లో కూడా పదే కోరడం జరుగుతుంది. సోయా పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని. ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొనుగోలు కేంద్రాలను ఈ నెల 7వ తేదీన ప్రారంభిస్తామని చెప్పింది, కానీ ఇంకా ప్రారంభించలేదు. ప్రారంభించక ముందుకే ఈ టోకెన్లను జారీ చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను అమ్ముకునేందుకు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏమిటని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో తమ పంటను ఇళ్లలో తమ గ్రామంలోనే అమ్ముకోవడం జరిగింది. అదే ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను, అలాగే రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే సోయా పంటను విక్రయించేందుకు సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దళారులకు అమ్ముకొని తాము తీవ్రంగా నష్టపోతున్నామని సోయా పంట మద్దతు ధర 5,400 రూపాయలు ఉండగా దళారులు అలాగే ప్రైవేట్ వ్యాపారులు కేవలం 3,500 నుంచి 4,000 మధ్యనే కొనుగోలు చేయడం జరుగుతుంది. అయినప్పుడు కూడా అమ్ముకుందామంటే ఈ అకాల వర్షాలు మాత్రం తమ తీవ్రంగా నిండా ముంచాయని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఈ టోకెన్లు పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం టోకెన్లు పంపిణీ చేస్తామని అధికారులు కనీసం ఈ టోకెన్లైనా పంపిణీ చేయాలని, అలాగే వెంటనే ఈ సోయా పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.